కార్పొరేట్ ప్రపంచంలో అడుగుపెట్టిన దీపకు ఎదురుదెబ్బలు, అవమానాలు ఎదురవుతూనే ఉన్నాయి. చదువు, ల్యాప్టాప్ పరిజ్ఞానం లేదనే నెపంతో జ్యోత్స్న ఆఫీస్లో అందరి ముందు దీపను నానా మాటలు అంటూ ఘోరంగా అవమానిస్తుంది. హౌస్ కీపింగ్కి మాత్రమే పనికొచ్చే దీప సీఈఓ కావటం ఏంటని, అసలు ఈమెకు మెయిల్ ఐడి కూడా లేదంటూ మేనేజర్ ముందే సెటైర్లు వేస్తుంది. కానీ కార్తీక్ సమయస్ఫూర్తితో దీపను ఆ గండం నుంచి ఎలా గట్టెక్కించాడు, ఆ తర్వాత ఇంట్లో జ్యోత్స్న ఎలాంటి హెచ్చరికలు చేసింది అనే ఆసక్తికరమైన విషయాలు ఈ ఎపిసోడ్లో చోటు చేసుకున్నాయి. దీపకి ల్యాప్టాప్ గురించి తెలియకపోవటంతో ఆమెను అవమానిస్తుంది జ్యోత్స్న. ఎవరికి ఏ పని తెలుసో అదే ఇవ్వాలని మేనేజర్ మీద కోప్పడుతుంది. చింత చిగురు పప్పు ఎలా చేయాలి, కొబ్బరి పాలతో బిర్యానీ ఎలా చేయాలి అనేది అడిగితే మేడం చెబుతారని సెటైర్లు వేస్తుంది. లాగిన్ అవ్వటాలు, ఆన్లైన్లో సాఫ్ట్ కాపీల కోసం ట్రై చేయటాలు ఎందుకు అంటుంది. మెయిల్ ఐడి లేని మేడం గారే సీఈఓ అయినప్పుడు నేనెందుకు సీఈఓ కాలేదని అనిపిస్తుందా అని మేనేజర్ని అడుగుతుంది. దానికి మేనేజర్ అవునని అంటాడు. ఇంట్లో పని చేసుకునే పని మనిషిని తీసుకొచ్చి సీఈఓని చేయటం ఏంటి మా కర్మ, కాకపోతే సీఈఓ పోస్ట్ అంటే సాంబార్ పెట్టడం కాదు, దానికొక అర్హత ఉంది. నీలాంటి వారు సీఈఓ అవ్వాలని ఎందుకు అనుకుంటున్నారో నాకు అర్థం కావటం లేదు. నీ ప్లేస్లో నేనుంటే వెంటనే ఇవన్నీ వదిలేసి వెళ్ళిపోయేదాన్ని. నీకు చేత కాదు అని నీ చుట్టూ ఉన్న వాళ్ళందరికీ తెలుసు. హౌస్ కీపింగ్కి మాత్రమే పనికొచ్చే నీలాంటి వాళ్ళని సీఈఓ పోస్ట్కి ప్రతిపాదించిన వాళ్ళకి చెప్పాలి. యూనివర్సిటీలో చదువుకున్న నేను ల్యాప్టాప్ ఓపెన్ చేయటం రాని మేధావితో తలపడుతున్నానని సిగ్గుగా ఉందని అంటుంది జ్యోత్స్న. ఇదంతా చూసిన కార్తీక్ నాని అనే ఆఫీస్ బాయ్ని పిలిచి నీకు మెయిల్ ఐడి ఉందా అని అడుగుతాడు. అతను ఉందని సమాధానం చెప్పటంతో ఎలా క్రియేట్ చేసుకున్నావని అడుగుతాడు కార్తీక్. నా ఫ్రెండ్ చెప్పాడని అతడు చెబుతాడు. మనకి తెలియని విషయం ఏదైనా ఉందంటే దానికి ఫ్రెండ్ హెల్ప్ చేస్తాడు. వాడు కూడా మన కోసం ఒక మెయిల్ క్రియేట్ చేయొచ్చు, మన ఫోన్కి పంపొచ్చు అంటాడు. ఇది అర్థం చేసుకున్న దీప తన మొబైల్ చెక్ చేసుకోగానే అందులో మెయిల్ ఐడి ఉంటుంది. ఈ మాత్రానికి మనుషులు ఊరికే కంగారు పడిపోతారని చెబుతాడు కార్తీక్. నాకు మెయిల్ ఐడి ఉంది, యాప్ ఓపెన్ చేయమని దీప చెబుతుంది. నువ్వే క్రియేట్ చేశావా అని కార్తీక్ను జ్యోత్స్న ప్రశ్నించగా మాట్లాడొద్దు అన్నావు, సలహాలు ఇవ్వద్దు అన్నావు. పాపం నాని ఏదో కన్ఫ్యూజన్లో ఉంటే క్లారిటీ ఇచ్చానని చెబుతాడు కార్తీక్. బావ సాయం చేశాడు కాబట్టి గండం దాటేశావు, ఇకపై అన్నీ గండాలే, ఎలా దాటుతావోనని దీపకి వార్నింగ్ ఇస్తుంది జ్యోత్స్న. నువ్వు పోటీలో గెలిచి సీఈఓ అయిపోయి నీ కన్న వాళ్ళకి దగ్గరవుదామని అనుకుంటున్నావా? నీ తల్లిని అమ్మ అని పిలవటం కాదు కదా, కనీసం దగ్గరికి కూడా రానివ్వనని అంటుంది జ్యోత్స్న. కన్న తల్లికి కన్నబిడ్డ దూరం అయిపోతుంటే ఆ బాధ ఎలా ఉంటుందో చూడాలి. నువ్వు ఏడుస్తూ నా ముందు మోకాళ్ళ మీద నిలబడి ఏడుస్తూ దండం పెట్టుకొని జ్యోత్స్న నేను ఓడిపోయాను అని అందరికీ వినపడేంత గట్టిగా చెప్పే రోజు త్వరలోనే వస్తుంది. నువ్వే కూతురువని తెలియని నీ తండ్రి నువ్వెందుకు పనికిరావని నిన్ను ఇంట్లో నుంచి, ఆఫీస్లో నుంచి గెంటేసే రోజు కూడా అతి త్వరలోనే వస్తుంది. వెయిట్ చేయమని వార్నింగ్ ఇస్తుంది జ్యోత్స్న. మరోవైపు కాశీకి స్వప్న కాఫీ తీసుకొచ్చి ఇస్తుంది. కొంచెం కాఫీ నాకు కూడా ఇస్తావా అని అడగటంతో ఇద్దరూ చెరుసగం తాగుతారు. భార్యాభర్తల బంధం చాలా కమర్షియల్ అయిపోయింది. అమ్మాయిలకు కొన్ని, అబ్బాయిలకు కొన్ని అవసరాలు ఉంటాయి. కోరికలతో బతకటమే జీవితం అయిపోయింది. అమ్మా నాన్నలు కొట్టినా తిట్టినా భరిస్తాం, ఎందుకంటే మన అవసరాలన్నీ తీర్చేది వాళ్ళే. కానీ ఒక్కసారి మనకి జాబ్ రాగానే ఫ్రీడమ్ వచ్చేస్తుంది. దానితో పాటు ఆవేశాన్ని, అహంకారాన్ని తెచ్చుకుంటాయి. అప్పటి నుంచే అసలైన కథ మొదలవుతుంది. మన జీవితంలో మన చాయిస్ ఇష్టం నుంచే మొదలవుతుంది. ఎంతసేపు మన ఇష్టాలు, మన చాయిస్ల గురించే ఆలోచిస్తాం. ఎదుటి వ్యక్తి ప్రేమను అర్థం చేసుకోలేనంత దూరం వెళ్ళిపోతున్నాం. అమ్మా నాన్న, బెస్టీ ఒక మాట అంటే పడతాం, లైఫ్ పార్ట్నర్ అంటే పడం. అందుకే వివాహ బంధానికి బ్రేకప్ చెబుతున్నారు. విడిపోతే ఇద్దరూ ఇబ్బంది పడతారు. పిల్లలుంటే ఈ బాధ ఇంకా ఎక్కువ. పెళ్ళికి కూడా గ్యారంటీ ఉండాలని చెబుతుంది స్వప్న. మరోవైపు శ్రీధర్ వెళ్తానని చెబుతూ ఉండగా నువ్వు కూడా మాతో పాటే ఉండమని అడుగుతుంది శౌర్య.
అందరూ ఇక్కడే ఉన్నారు కాబట్టి మీ తాత, మీ చిన్ననాయనమ్మ, మీ అత్త, మీ మామయ్యలని వచ్చేయమని అంటూ పారిజాతం సెటైర్లు వేస్తుంది. అందరినీ ఆదరించేంత పెద్ద మనసు నీకున్నా వచ్చేంత చిన్న మనసు నాకు లేదని అంటాడు శ్రీధర్. మామయ్య తన వాళ్ళ కోసం ఎంత దూరమైనా పోతాడని అంటుంది జ్యోత్స్న. జ్యోత్స్న పిన్ని మమ్మల్ని హాలిడేస్కి పిలిచిందని చెబుతాడు కార్తీక్. ఆ మాటలతో శౌర్య షాక్ అవుతుంది. నీకు నేను పిన్నిని అవుతానని శౌర్యకు చాక్లెట్ ఇస్తుంది జ్యోత్స్న. ఫస్ట్ డే ఆఫీస్ ఎలా గడిచిందని కాంచన అడగ్గా, ఈ మాట నన్ను అడిగి ఉంటే బాగుండేది, వీళ్ళని చూస్తుంటే ఏదో గొడవ జరిగినట్లే ఉందని కాంచన భయపడుతుంది. బావ జాలిపడి తాళి కట్టాడు అనుకుందాం. చదువు సంధ్య లేని ఒక పల్లెటూరు మొద్దును నువ్వెలా ఒప్పుకున్నావని మండిపడుతుంది జ్యోత్స్న. నాలుక తిరుగునట్లుగా నోరు మాట్లాడితే దెబ్బలు ఒంటికి తగులుతాయని వార్నింగ్ ఇస్తుంది కాంచన. పోటీలో నిలబడాలంటే సమఉజ్జీలు కావాలి, లేకపోతే నా కోడలు ఆఫీసులో అదరగొడుతుందని అత్త అనుకుంటుంది. మీరే అర్హతకు మించి ఆశపడ్డారు. కార్పొరేట్ ఆఫీసులో పనిచేయటం అంటే కిచెన్లో కూరగాయలు కట్ చేయటం అనుకుంటుంది నీ కోడలు. ల్యాప్టాప్ చూడగానే అమ్మగారి చేతులు వణికిపోయాయి. కనకపు సింహాసనం మీద సునకం కూర్చున్నట్లు ఉందని జ్యోత్స్న అనటంతో సుమిత్ర కోప్పడుతుంది. నీకు తాబేలు కుందేలు కథ తెలుసు కదా, 2025లోనూ తాబేలు గెలిచింది. గర్వం ఏదో ఒకరోజు తల వంచుకుంటుంది. ఆ కార్పొరేట్ ఆఫీసులో పనిచేసేది కూడా కిచెన్లో వంట గురించే. నా భార్యకు ఉన్నత విద్య లేదు, కానీ ఉన్నతమైన సంస్కారం ఉంది. ఓర్పు సహనంతో ఉండటం వచ్చు. సహనాన్ని మంచితనాన్ని ఆడుకోవద్దు. నా భార్య తాబేలు లాంటిది, కుందేలు మీద గెలుస్తుంది. అప్పుడు నా భార్య ఆకాశమంత ఎత్తులో కనిపిస్తుందని అంటాడు కార్తీక్. ఈ పోటీలో నీ గెలుపు నీ టాలెంట్తో తెచ్చుకోవాలి. అవతలి వాళ్ళని కించపరిచేలా ఉండకూడదు. ఏం జరిగినా ఆఫీసులోనే వదిలేయి. నువ్వు ఏం చేసినా భరిస్తానని అనుకోవద్దు. నాలో ఉన్న మొండిదానికి కన్నవాళ్ళనే కాదు, కడుపున పుట్టిన వాళ్ళను కూడా మరిచిపోగల శక్తి ఉందని సుమిత్ర వార్నింగ్ ఇస్తుంది. మనం కష్టపడి నేర్చుకుంటే అదే వస్తుంది. నువ్వు గెలవాలని నీ మామగారిగా నేను కోరుకుంటున్నానని చెబుతాడు శ్రీధర్. ఇంతటితో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది. మరి ఆఫీస్ గొడవ కాస్త ఇంటికి చేరటంతో జ్యోత్స్న, కాంచన, సుమిత్రల మధ్య తీవ్రమైన వాగ్వాదం జరుగుతుంది. దీపను పల్లెటూరు మొద్దు అని జ్యోత్స్న హేళన చేయగా కార్తీక్ మాత్రం తన భార్యకు అండగా నిలబడతాడు. దీప తాబేలు లాంటిదని, కుందేలు లాంటి జ్యోత్స్న గర్వాన్ని అణిచి ఈ పోటీలో తప్పకుండా గెలుస్తుందని గట్టి నమ్మకాన్ని వ్యక్తపరుస్తాడు. సుమిత్ర కూడా జ్యోత్స్నకు గట్టిగా వార్నింగ్ ఇస్తూ హద్దులు దాటితే కన్నవాళ్ళనైనా వదిలేస్తానని హెచ్చరిస్తుంది. శ్రీధర్ కూడా దీపకు మద్దతు తెలపటంతో ఎపిసోడ్ ముగుస్తుంది. రాబోయే రోజుల్లో దీప చదువుకున్న వాళ్ళకి ఎలా బుద్ధి చెబుతుందో చూడాలి. మరి కార్తీక్ నమ్మినట్లుగా చదువు, ఆధునిక టెక్నాలజీ తెలియకపోయినా కేవలం సంస్కారం, ఓర్పుతో దీప ఈ కార్పొరేట్ పోటీలో జ్యోత్స్నపై గెలవగలదా? మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో మాతో పంచుకోండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఇప్పుడే మన సీరియల్ విజన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.